హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన వీల్స్ ఛానల్. ఈ వీడియో ద్వారా మనం హోండాలో లివోకి SP125కి ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏమి ఉంటుందని చెప్పి వీడియో ద్వారా అయితే మనం తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు కన్నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ కోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే ఆల్ నోటిఫికేషన్ ఉంటుంది. సో అది మీరు యాక్టివేట్ చేసుకుంటే నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అయితే మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి ఫ్రెండ్స్. ప్రజెంట్ అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే నా లెఫ్ట్ సైడ్లో ఉన్న వెహికల్ వచ్చేసి హోండాలో లివో వెహికల్. ఇది వచ్చేసి 110cc ఇంజన్తో వస్తుంది. ఈ నా రైట్ సైడ్లో ఉన్న వెహికల్ వచ్చేసి SP125. ఇది వచ్చేసి 125cc ఇంజన్లో వస్తుందన్నమాట. అయితే ఇవి చూడ్డానికి కొంచెం ఒకేలాగా ఉంటాయి, కానీ వీటి స్పెసిఫికేషన్స్ డీటెయిల్స్ అన్నీ కూడా చాలా డిఫరెంట్గా అయితే ఉంటాయి. సో వీటికి డిఫరెన్స్ ఏముంది, దీంట్లో లేని ఫీచర్స్ దీంట్లో ఏమున్నాయి, SP125 లేని ఫీచర్స్ లివోలో ఏమేమి ఉంటాయని చెప్పి ఈ కంపారిజన్ అయితే నేను ఈ వీడియో ద్వారా అయితే నేను చెప్తాను ఫ్రెండ్స్. మనము ఈ వెహికల్ చూసినట్టయితే ఈ ఫ్రంట్లో దీని హెడ్ ల్యాంప్ వచ్చేసి ఈ డిజైన్లో అయితే కనిపిస్తుంది. దీంట్లో కంప్లీట్గా LED ల్యాంప్స్ అయితే వస్తాయి అన్నమాట. సో ఇక్కడ మనం చూడొచ్చు LED ల్యాంప్ వచ్చేసి ఈ LED ల్యాంప్ అయితే ఇలా ఉంటుంది. దీని వైజర్ దీని మోడల్ వచ్చేసి ఇలా అయితే కనిపిస్తుంది. సో ఈ హెడ్ ల్యాంప్కి లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ అయితే ఉంటాయి. సో నెక్స్ట్ లివో కూడా చూడడానికి కొంచెం SP125 లాగే ఉంటుంది. సో దీనికి చీతా ఫేస్ లాంటి ఈ వైజర్ అయితే ఈ డిజైన్ అయితే చూడొచ్చు. సో దీనికి ఒక డిజైన్ ఉంటే దీనికి ఒక లాంటి డిజైన్ అయితే మనం చూడవచ్చు. దీంట్లో డ్యూయల్ బల్బ్ సిస్టమ్ అంటే డ్యూయల్ లైట్ సిస్టమ్ అనేది మనం చూడొచ్చు. ఇక్కడ ఫ్రంట్ కింద ఒక లైట్ అయితే ఉంటుంది, పైన ఒక లైట్ అయితే ఉంటుంది. సో దీంట్లో అలాంటిది ఏమి ఉండదు. దీంట్లో LED బదులు ఓన్లీ హాలోజన్ బల్బ్ అయితే ఇస్తారనమాట. సో ఇది హెడ్ ల్యాంప్లో మెయిన్ డిఫరెన్స్ అనమాట. అయితే ఈ కంపారిజన్స్ ఏమి ఉండడానికని నేను రెండు రెడ్ కలర్లో అయితే తీసుకున్నాను. సో ఈ రెండింట్లో కూడా మనకు అలాయ్ వీల్సే వస్తాయి. ఈ రెండు వెహికల్స్లో మనకు 2 వేరియంట్స్ అయితే ఉంటాయి. ఒకటి వచ్చేసి స్టాండర్డ్ వేరియంట్, రెండోది వచ్చేసి డిలక్స్ వేరియంట్. సో ప్రజెంట్ మనం చూస్తున్న వెహికల్స్లో రెండింటిలో కూడా ఈ లివోలో కూడా 2 వేరియంట్స్ వస్తాయి. ఒకటి వచ్చేసి డిస్క్ వేరియంట్ వస్తుంది, ఇంకోటి వచ్చేసి స్టాండర్డ్ వేరియంట్ వస్తుంది. SP125లో కూడా స్టాండర్డ్ వేరియంట్ వస్తుంది, డిస్క్ వేరియంట్ వస్తుంది. ప్రజెంట్ మనం చూస్తున్నది స్టాండర్డ్ వేరియంట్, ఇది వచ్చేసి డిస్క్ వేరియంట్. అయితే దీంట్లో ఈ కౌల్స్ చూసినట్టయితే లెఫ్ట్ రైట్ ఈ కౌల్స్ డిజైన్ SP125లో ఇలా ఉంటుంది. ఈ లివోలో కూడా కొంచెం సేమ్ లాగానే ఉంటుంది ఈ కౌల్ డిజైన్ అనేది. ప్రజెంట్ ఈ వెహికల్ వచ్చేసి లివో వెహికల్, ఈ వెహికల్ వచ్చేసి SP125 వెహికల్. సో ఈ ట్యాంక్ డిజైన్ అయితే ఇలా ఉంటుందన్నమాట. ఈ SP125కి ఈ కౌల్కి ఈ ట్యాంక్కి మధ్య ఒక బ్లాక్ కలర్ ఒక ప్యానల్ అయితే వస్తుంది, దీనికి మాత్రం అలా రాదన్నమాట. సో ఈ లివోకి వచ్చేసి కంప్లీట్ ఈ రెడ్ కలర్ ఈ కౌల్ అయితే ఉంటుంది. ఈ కౌల్ ఇక్కడ వరకు అయితే ఉంటుంది, ఇది ట్యాంక్కి డైరెక్ట్గా అటాచ్మెంట్ లాగా ఉంటుంది. బట్ ఈ SP125కి మాత్రం డైరెక్ట్ అటాచ్మెంట్ లాగా ఉండకుండా మధ్యలో ఒక ఫైబర్ ఒక కవర్ అయితే ప్లాస్టిక్ కవర్ అయితే మనకు చూడొచ్చు. సో ఈ SP125లో ఈ కౌల్ వచ్చేసి కిందికి ఎక్స్టెండ్ అయి ఉంటుంది, బట్ దీనికి అలా కిందికి ఎక్స్టెండ్ అయ్యి ఉండదన్నమాట. సో ఇలా అయితే దీని డిజైన్ చూడొచ్చు. ఒకవేళ మనం ట్యాంక్ చూసినట్టయితే ఈ SP125 ట్యాంక్లో వచ్చేసి ఇలాంటి డిజైన్ అయితే ఉంటుంది. దీనికి ఏరో షేప్ ఈ ఫ్యూయల్ లిడ్ అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసి పెట్రోల్ ట్యాంక్ అనమాట. ఈ ఫ్యూయల్ ట్యాంక్ వచ్చేసి ఈ లిడ్ వచ్చేసి ఏరో షేప్లో ఉంటుందన్నమాట. దీంట్లో వచ్చేసి ఈ నార్మల్గా అయితే ఉంటుంది. సో దీంట్లో వచ్చేసి ఫ్యూయల్ ట్యాంక్ ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి లివో వెహికల్. ఈ లివో వెహికల్లో అయితే మనం ఇలా ఈ క్యాప్ని ఈ సైడ్కి మనము జరిపేసి మనము ఈ క్యాప్ అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. దీంట్లో వచ్చేసి ఇలా పైకి లేపి మనం ఇది ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సో ఈ డిఫరెన్స్ అయితే చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి లివోలో దీంట్లో డిజిటల్ కమ్ అనలాగ్ మీటర్ అయితే ఇచ్చారనమాట. ఇది చూస్తే ఈ స్పీడోమీటర్ అనలాగ్ మీటర్ ఉంటుంది. దీంట్లో మిగతా ఇండికేటర్స్ అన్నీ కూడా ఈ డిజిటల్ మీటర్లో కనిపిస్తాయి. దీంట్లో డిజిటల్ కమ్ అనలాగ్ మీటర్ ఇచ్చారు లివోలో. అదే మనం SP125లో చూసినట్టయితే దీంట్లో కంప్లీట్ డిజిటల్ మీటరే ఇచ్చారు. అన్ని ఇండికేటర్స్ కూడా ఈ డిజిటల్ మీటర్లో ఉంటాయి. ఈ పైన కూడా కొన్ని కనిపిస్తాయి అనమాట. ఈ పైన వచ్చేసి ఎకో ఇండికేటర్ ఉంటుంది, అంటే మనం ఎక్కువ స్పీడ్లో వెళ్ళినప్పుడు ఆ ఇండికేటర్ అయితే ఇక్కడ కనిపిస్తుంది అనమాట. మిగతా ఇండికేటర్స్ అన్నీ ఈ LCD డిస్ప్లేలోనే కనిపిస్తాయి. సో ఇలా
లివో వచ్చేసి డిజిటల్ కమ్ అనలాగ్ మీటర్ ఇస్తే SP125 వచ్చేసి కంప్లీట్ డిజిటల్ మీటర్ అయితే ఇచ్చారు. దీని ఇంజిన్ కెపాసిటీ చూసినట్టయితే ఈ లివోలో ఇంజిన్ కెపాసిటీ వచ్చేసి 110cc ఇంజిన్ ఇచ్చారనమాట. ఇది వచ్చేసి లివో 110cc ఇంజన్, ఇది వచ్చేసి SP125, ఇది 125cc ఇంజన్ అనమాట. సో దీనిలో ఇంజన్ కెపాసిటీ కూడా డిఫరెన్స్ అయితే ఉంది. సో దీనికంటే ఇది బెటర్ వెహికల్ అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఈ సైడ్ కౌల్స్ వచ్చేసి లివోలో ఇలా అయితే ఉంటాయి. ఈ మిడిల్లో లివో లోగో ఉంటుంది. ఈ సైడ్ కౌల్స్కి వచ్చేసి ఇక్కడ ఫ్రంట్లో వచ్చేసి హోండా లోగో ఉంటుంది. సో ఇలా అయితే దీని డిజైన్ ఉంటుందన్నమాట. అదే మనం SP125లో చూసినట్టయితే దీని డిజైన్ అయితే ఇలా ఉంటుంది. ఈ బ్యాక్ చూసినట్టయితే SP125లో ఈ సీల్ చైన్ మనం చూడొచ్చు బ్యాక్ సైడ్ వచ్చేసి. అదేవిధంగా ఈ హైడ్రాలిక్ సస్పెన్షన్స్ ఉంటాయి. ఈ శారీ గార్డ్ అయితే లుక్ ఇలా ఉంటుంది, ఇలా అయితే ఉంటుంది. ఈ బ్యాక్ సైడ్ చూసినట్టయితే ఈ టెయిల్ ల్యాంప్ డిజైన్ ఇవన్నీ కూడా ఇలా ఉంటాయి. అదే లివోలో చూసినట్టయితే దీంట్లో కూడా సీల్ చైన్ ఇచ్చారు. దీని సైడ్లో ఈ శారీ గార్డ్ వచ్చేసి డిజైన్ ఉంటుంది, సైడ్ కౌల్స్ వచ్చేసి డిజైన్ అయితే ఇలా ఉంటుంది. ఈ బ్యాక్ సైడ్ చూసినట్టయితే ఈ గ్రాబ్ రేల్ వచ్చేసి ఈ బ్లాక్ కలర్ గ్రాబ్ రేల్ అయితే ఇది కంప్లీట్ స్మూత్ ఫినిషింగ్ గ్రాబ్ రేల్ అయితే చూడొచ్చు. అదే మనం SP125లో చూసినట్టయితే ప్రీవియస్ మోడల్ వచ్చేసి ఇది కొంచెం రబ్బర్ లాంటిది ఉండేది. లేటెస్ట్ మోడల్లో వచ్చేసి స్టీల్ సంబంధించిన ఈ గ్రాబ్ రేల్ అయితే ఇస్తున్నారు. ఇది మ్యాటీ కలర్లో అయితే ఉంటుందన్నమాట. సో బ్యాక్ సైడ్ లైట్ టెయిల్ ల్యాంప్ చూసినట్టయితే లివోలో టెయిల్ ల్యాంప్స్ అయ్యే డిజైన్ వచ్చేసి ఇలా ఉంటుంది. దీని లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి నెంబర్ ప్లేట్ ఫిట్టింగ్ ఉంటుంది. అది SP125లో ఇలాంటి డిజైన్ అయితే టెయిల్ ల్యాంప్ ఉంటుంది. దీనికి లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ ఉండి ఇక్కడ నెంబర్ ప్లేట్ ఫిట్టింగ్ అయితే ఉంటుందన్నమాట. సో ఇలాంటి డిజైన్లో అయితే మన డిజైన్ పరంగా చూస్తే ఇలా అయితే మనకు లివో అండ్ SP125 ఇలా కనిపిస్తాయి. మనం మఫ్లర్ చూసినప్పటికీ లివోలో ఇక్కడ వచ్చేసి ఈ బ్లాక్ కలర్ మఫ్లర్ ఉండి దీనిపైన క్రోమ్ ఫినిషింగ్తో ఒక చిన్న కవర్ అయితే ఉంటుంది. మనం ప్రజెంట్ చూస్తున్న వెహికల్ వచ్చేసి లివో. అది SP125 చూసినట్టయితే దీంట్లో కూడా మనకు స్పోర్టీ లుక్లో ఉండే మఫ్లర్ అయితే ఉంటుంది. అయితే లివోకి ఈ క్రోమ్ ఫినిషింగ్ కవర్ వచ్చేసి ఇక్కడ నుంచి చిన్నగా ఉంటుంది. దీనికి వచ్చేసి కొంచెం లెంత్ ఎక్కువగా అయితే ఉందన్నమాట ఈ మఫ్లర్ సైజ్ వచ్చేసి. సో ఇలా అయితే ఈ లుకింగ్ అయితే ఉంటుంది. దీని గేర్ చూసుకున్నట్టయితే లివోలో 4 గేర్స్ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి ఇది గేర్ రాడ్ అనమాట. దీనిలో 4 గేర్సే ఉంటాయి లివోలో. అదే SP125లో కూడా గేర్ రాడ్ సేమ్ ఉంటుంది, బట్ ఇది 5 గేర్స్ ఉంటాయి SP125లో. SP125 అంటే 125cc ఇంజన్, ఈ లివో అనేది 120cc ఇంజన్. ఈ 110cc ఇంజన్ వెహికల్లో 4 గేర్స్ ఉంటాయి. ఈ SP125 వెహికల్లో 5 గేర్స్ ఉంటాయి. ఈ లివోలో చూస్తే ఈ సీట్ వచ్చేసి లాంగ్ సీట్ అయితే కనిపిస్తుంది. సో ఇది సీట్ ఇద్దరు కంఫర్ట్గా కూర్చునే విధంగా ఈ సీట్ అయితే డిజైన్ చేయబడి ఉంటుంది. SP125లో సీట్ కూడా సేమ్ లివోలో సీట్ ఎలా ఉంటుందో సో అలానే ఉంటుంది, బట్ కొంచెం సీట్ లెంత్ తక్కువ అనిపిస్తుంది అనమాట. లివో కంటే సీట్ లెంత్ కొంచెం తక్కువ అనిపిస్తుంది. ఈ ట్యాంక్ ఆక్యుపై చేసిన స్పేస్ కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. లివోలో ఈ ట్యాంక్ ఆక్యుపై చేసే స్పేస్ కొంచెం తక్కువ అనిపిస్తుంది. ఈ లెఫ్ట్ సైడ్ లివోలో చూసినట్టయితే లెఫ్ట్ సైడ్ హ్యాండిల్ బార్ దగ్గర ఈ పాసింగ్ స్విచ్ డైరెక్ట్గా ఇచ్చారనమాట. సో ఇక్కడ మనం పాసింగ్ స్విచ్ హై బీమ్ లో బీమ్ మనం చేంజ్ చేసుకోవడానికి డైరెక్ట్గా ఇక్కడ ఇచ్చారు. ఇదే కాకుండా ఈ లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ ఇచ్చారు, హారన్ బటన్ ఉంటుంది. ఈ రైట్ సైడ్లో చూస్తే ఇంజన్ స్టార్ట్ అండ్ స్టాప్ స్విచ్ ఇచ్చారు. SP125లో చూసినట్టయితే దీంట్లో కూడా డైరెక్ట్గా ఇక్కడ పాసింగ్ స్విచ్ అయితే ఉంటుంది. సో మనం హై బీమ్ లో బీమ్ చేంజ్ చేసుకోవడానికి లివోలో ఎలా ఉందో అలాంటి స్విచ్ ఇక్కడ కూడా ఉంటుంది. దీంట్లో కూడా లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ ఉంటాయి, హార్న్ స్విచ్ ఉంటుంది. నెక్స్ట్ రైట్ సైడ్లో ఇంజన్ స్టార్ట్ అండ్ స్టాప్ స్విచ్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇలా మనం ఇంజన్ని ఐడిల్గా ఎక్కడైనా ఆగినప్పుడు స్టార్ట్ అంటే ఇక్కడ కీతో ఆఫ్ చేయకుండా డైరెక్ట్గా ఇంజన్ ఇక్కడ నుంచే స్టార్ట్ చేసుకోవచ్చు, స్టాప్ చేసుకోవచ్చు అనమాట. సో అలాంటి ఫీచర్ అయితే రెండు వెహికల్లో కూడా ఇచ్చారు. ఫ్రెండ్స్, ఈ టెక్నికల్గా చూసినట్టయితే ఈ లివో వెహికల్ సంబంధించిన లెంత్ చూస్తే 2020 mm లెంత్ అయితే దీని లెంత్ ఉంటుంది. అంటే ఫ్రంట్ నుంచి ఈ బ్యాక్ వరకు లివో లెంత్ వచ్చేసి 2020 mm ఉంటుంది. అదేవిధంగా SP125 లెంత్ చూసినట్టయితే ఇది కూడా 2020 mm అయితే ఉంటుంది. సో రెండింటి లెంత్ సేమ్ అనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ విడ్త్ చూసినట్టయితే లివో విడ్త్ వచ్చేసి 750 mm ఉంటుంది.
ఈ సైడ్ నుండి ఈ సైడ్ వరకు దీని విడ్త్ వచ్చి 751 mm ఉంటుంది. అదేవిధంగా SP125 విడ్త్ కూడా ఇది 751 కాగానే ఇది 785 mm ఉంటుంది, అంటే కొంచెం లివో కంటే ఎక్కువ ఉంటుంది. ఒకవేళ దీని హైట్ చూసినట్టయితే కింద నుండి ఈ పై వరకు దీని హైట్ వచ్చేసి లివో హైట్ 1116 mm ఉంటుంది. అదే SP125 హైట్ చూసినట్టయితే 1103 mm ఉంటుంది, అంటే హైట్ ఈ లివో కంటే కొంచెం తక్కువ అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనం లెంత్ అనేది ఈ ఎండింగ్ వరకు చూస్తాం కాబట్టి అది కొంచెం ఇక్కడ తక్కువ ఉంది, ఇది వచ్చేసి కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది కాబట్టి ఈ లెంత్ కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది అనమాట లివోలో. నెక్స్ట్ వచ్చేసి దీనిలో వీల్ బేస్ చూసినట్టయితే లివోలో ఈ ఫ్రంట్ వీల్ నుంచి ఈ రేర్ వీల్ వరకు ఈ వీల్ బేస్ చూసినట్టయితే 1278 mm వీల్ బేస్ ఇచ్చారనమాట. అదే మనం SP125లో చూసినట్టయితే దీని వీల్ బేస్ వచ్చేసి 1285 mm ఉంటుంది, అంటే పెద్దగా చేంజ్ అయితే లేదు. బట్ లివో కంటే వీల్ బేస్ కొంచెం ఈ SP125లో ఎక్కువ ఇచ్చారనమాట. నెక్స్ట్ వచ్చేసి గ్రౌండ్ క్లియరెన్స్, అంటే ఈ ఇంజిన్ నుంచి ఈ బాటం వరకు ఉన్న ఈ గ్యాప్ని గ్రౌండ్ క్లియరెన్స్ అయితే అంటారు. అయితే ఇది లివోలో 163 mm ఉంది. అది SP125లో గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకున్నట్టయితే 160 mm ఉంది, అంటే లివోలో గ్రౌండ్ క్లియరెన్స్ కొంచెం ఎక్కువ ఉంది, ఈ SP125లో తక్కువ ఉందన్నమాట. ఈ వెహికల్ వెయిట్ చూసుకున్నట్టయితే కర్బ్ వెయిట్ వచ్చేసి ఈ లివోది 115 kgs అయితే ఉంది దీని వెయిట్ వచ్చేసి. అది SP125లో చూసుకున్నట్టయితే ఇది డిస్క్ బ్రేక్ అయితే 118 kgs ఉంది. ప్రజెంట్ మనం చూస్తున్న మోడల్ వచ్చేసి డ్రమ్ బ్రేక్ కాబట్టి దీని వెయిట్ వచ్చేసి 117 kgs ఉంది, అంటే ఇది 115 kg ఉంటే ఇది 117 kg ఉంటుంది. డిస్క్ అయితే 118 kg, అంటే 118 kgs అయితే ఉంటుందన్నమాట. దీని సీట్ లెంత్ చూసినట్టయితే లివో సీట్ లెంత్ చూసినట్టయితే 690 mm ఉంటుంది. సీట్ హైట్ చూసినట్టయితే 790 mm ఉంటుంది కింద నుంచి. అదే SP125 చూసినట్టయితే దీని సీట్ లెంత్ వచ్చేసి 705, అంటే 705 mm ఉంటుంది. అదే లివోలో వచ్చేసి 690 ఉంది, అంటే చూడడానికి తక్కువ అనిపిస్తుంది సీట్ లెంత్, కానీ SP125లోనే సీట్ లెంత్ అనేది ఎక్కువ ఉంది. ఈ సీట్ హైట్ చూసినప్పటికీ లివోలో 790 mm ఉంది. ఈ SP125లో కూడా సీట్ హైట్ వచ్చేసి అంటే కింద నుంచి ఈ సీట్ హైట్ వరకు 790 mm ఉంటుంది, అంటే రెండిట్లో సీట్ హైట్ వచ్చేసి సేమ్ అయితే ఉంది. ఈ లివోలో ట్యాంక్ కెపాసిటీ 9 లీటర్స్ ఇచ్చారు, అంటే దీన్ని ఫుల్ ట్యాంక్ చేయాలంటే దీంట్లో 9 లీటర్స్ ఫ్యూయల్ అయితే మనం నింపాల్సి ఉంటుంది. అదే SP125లో ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 11 లీటర్స్, ఇది కొంచెం కెపాసిటీ అయితే ఎక్కువ ఇచ్చారు. 11 లీటర్స్ దీనిలో ఫుల్ ట్యాంక్ అయితే అవుతుంది అనమాట. ఫ్రెండ్స్, దీంట్లో ఇంజన్ కెపాసిటీ చూసినట్టయితే లివోలో 110cc ఇంజన్ అయితే ఇచ్చారు. ఇది ఎయిర్ కూల్డ్ 4-stroke BS6 ఇంజన్. ఈ SP125లో కూడా ఇది ఎయిర్ కూల్డ్ ఇంజన్ ఇచ్చారు, 4-stroke ఇంజన్. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో 125cc ఇంజన్ అయితే ఉంటుందన్నమాట. అయితే ఈ లివోలో 7500 RPM వద్ద 6.47 kW ఎనర్జీని ఇది రిలీజ్ చేస్తుంది లివో. అదే SP125 చూసినట్టయితే 7500 RPM వద్ద 8 kV పవర్ అయితే రిలీజ్ చేస్తుంది అనమాట. అంటే లివో కంటే SP125 పవర్ అయితే ఎక్కువ ఉంది. ఈ లివోలో 6.47 kV పవర్ రిలీజ్ చేస్తే ఇది సేమ్ RPM వద్ద 8 kV పవర్ని అయితే రిలీజ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ లివో వచ్చేసి 5500 RPM వద్ద 9.30 Nm టార్క్ రిలీజ్ చేస్తే అదే SP125 వచ్చేసి 6000 RPM వద్ద 10.9 Nm టార్క్ని రిలీజ్ చేస్తుందన్నమాట. ఈ రెండింట్లో కూడా PGMFI సిస్టమ్ అయితే ఉంటుంది, అంటే ఫ్యూయల్ అనేది ప్రోగ్రామ్డ్ ఫ్యూయల్ ఇంజెక్షన్ అనే సిస్టమ్ ద్వారా ఈ పెట్రోల్ ట్యాంక్ నుంచి ఇంజన్కి అయితే పంప్ చేయబడుతుందన్నమాట. దీంట్లో రెండింటిలో సేమ్ ఫీచర్ అయితే ఉంది. ఈ లివోలో బోర్ సైజ్ వచ్చేసి 47 mm ఉంది, స్ట్రోక్ వచ్చేసి 63 mm ఉంది. అదే SP125లో చూసినట్టయితే బోర్ వచ్చేసి 50 mm ఉంది, స్ట్రోక్ వచ్చేసి 63 mm ఉంది. సో ఇదే కాకుండా దీంట్లో చూస్తే రెండింట్లో సెల్ఫ్ స్టార్ట్ అండ్ కిక్ స్టార్ట్ ఫీచర్స్ అయితే ఉంటాయి. ఇది లివో, ఇక్కడ సెల్ఫ్ స్టార్ట్ ఫీచర్ ఉంది, ఇక్కడ కిక్ రాడ్ ఉంటుంది, స్టార్ట్ చేయొచ్చు. SP125లో కూడా సెల్ఫ్ స్టార్ట్ ఉంటుంది, సో ఇటువైపు కిక్ రాడ్ అయితే ఉంటుంది. రెండింట్లో ఈ 2 మెథడ్స్లో వెహికల్ని స్టార్ట్ అయితే చేయవచ్చు అనమాట. గేర్ సిస్టమ్ లివోలో 4 గేర్స్ ఉంటాయి, SP125లో 5 గేర్స్ ఉంటాయి. ఒకవేళ టైర్స్ గురించి చూసినట్టయితే లివోలో అండ్ SP125లో
రెండింట్లో కూడా సేమ్ సైజ్ టైర్ సైజే ఇచ్చారనమాట. టైర్స్ కానీ ఈ రిమ్స్ కానీ అదేవిధంగా దీని డిస్క్ కెపాసిటీ కానీ అంటే ఈ డిస్క్ బ్రేక్ సైజ్ కానీ సేమ్ ఇచ్చారనమాట. ఒకవేళ టైర్ సైజ్ చూసుకున్నట్టయితే ఈ లివోలో 80/100 సైజ్ అయితే ఇచ్చారనమాట. అదేవిధంగా SP125లో కూడా 80/100 సైజ్ టైరే ఇచ్చారు. లివోలో చూసుకున్నట్టయితే రేర్ టైర్ చూసుకున్నట్టయితే ఇది కూడా 80/100 సైజులోనే ఉంటుంది. SP125లో కూడా 80/100 సైజులోనే ఉంటుందన్నమాట. ఒకవేళ బ్రేక్ సిస్టమ్ చూసుకున్నట్టయితే ఈ బ్యాక్ వచ్చేసి లివోలో డ్రమ్ బ్రేకే ఉంటుంది, SP125లో కూడా డ్రమ్ బ్రేకే ఉంటుంది. డిస్క్ బ్రేక్ వచ్చేసి ఓన్లీ ఫ్రంట్లోనే ఇచ్చారు, డ్యూయల్ డిస్క్ అయితే ఉండదు. లివోలో ఈ ఫ్రంట్లో అయితే మనం డిస్క్ బ్రేక్ చూడొచ్చు. డిస్క్ వేరియంట్లో ఒకవేళ డిస్క్ వేరియంట్ కాకపోతే ఫ్రంట్లో ఈ డ్రమ్ బ్రేక్ అయితే ఉంటుంది. ఈ డ్రమ్ బ్రేక్ అయితే ఇలా ఉంటుందన్నమాట, డిస్క్ బ్రేక్ అయితే ఇలా ఉంటుంది. ఒకవేళ డ్రమ్ బ్రేక్ సైజ్ వచ్చేసి 130 mm ఉంటుంది. ఒకవేళ డిస్క్ బ్రేక్ సైజ్ అయితే 240 mm డిస్క్ బ్రేక్ అయితే ఉంటుంది. సో దీని ఫ్రేమ్ చూసుకున్నట్టయితే రెండింట్లో కూడా డైమండ్ టైప్ ఫ్రేమ్ అయితే మనం చూడొచ్చు. ఒకవేళ సస్పెన్షన్స్ గురించి చూసుకున్నట్టయితే ఈ లివోలో టెలిస్కోపిక్ సస్పెన్షన్స్ ఇచ్చారు. అదేవిధంగా SP125లో కూడా టెలిస్కోపిక్ సస్పెన్షన్స్ అయితే ఇచ్చారు. ఈ బ్యాక్ సైడ్లో రేర్లో చూసుకున్నట్టయితే హైడ్రాలిక్ సస్పెన్షన్స్ అయితే ఉంటాయి. ఇది అడ్జస్టబుల్ సస్పెన్షన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ 3 స్టెప్స్ ఉంటాయి, వీటితో మనం అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. లివోలో కూడా హైడ్రాలిక్ సస్పెన్షన్స్ ఉంటాయి. ఇక్కడ దీన్ని కూడా అడ్జస్ట్ చేసుకునే విధంగా అయితే ఉంటుందన్నమాట. సో ఇలా అయితే దీని టెక్నికల్ ఫీచర్స్ ఉంటాయి. హెడ్ ల్యాంప్ చూసుకున్నట్టయితే హెడ్ ల్యాంప్ నేను స్టార్టింగ్లోనే చెప్పాను. ఇది వచ్చేసి LED DC అంటే డైరెక్ట్ హెడ్ ల్యాంప్ అయితే ఇచ్చారనమాట, DC LED హెడ్ ల్యాంప్. బట్ లివోలో చూస్తే మాత్రం హాలోజన్ బల్బ్ అయితే DC ల్యాంప్ అయితే ఇచ్చారు. అంటే డైరెక్ట్గా ఇది బ్యాటరీతో కనెక్ట్ అయి ఉంటాయి రెండింటికి. దీంట్లో LED అంటే SP125లో LED హెడ్ ల్యాంప్ ఉంటే లివోలో ఓన్లీ హాలోజన్ బల్బ్ సంబంధించిన హెడ్ ల్యాంప్ అయితే ఉంటుంది. ఈ ఎలక్ట్రికల్స్ చూస్తున్నట్టయితే దీంట్లో 12 volts బ్యాటరీ అయితే రెండింట్లో ఇచ్చారు. రెండింట్లో 5 amps అయితే ఈ బ్యాటరీ అయితే సపోర్ట్ చేస్తుంది. సో ఇలా అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఈ లివో అండ్ SP125లో 2 వేరియంట్స్ అయితే ఉంటాయి. ఒకటి వచ్చేసి డ్రమ్ బ్రేక్ వేరియంట్ ఒకటి, రెండోది వచ్చేసి డిస్క్ బ్రేక్ వేరియంట్ ఒకటి. ఈ SP125లో కూడా డ్రమ్ బ్రేక్ వేరియంట్ ఒకటి ఉంటుంది, డిస్క్ బ్రేక్ వేరియంట్ ఒకటి ఉంటుంది. ఈ 2 వేరియంట్స్లో కూడా కలర్స్ అయితే డిఫరెంట్గా ఉంటాయి. ఈ లివోలో వచ్చేసి 4 కలర్స్ వస్తాయి, అది SP125లో వచ్చేసి 5 కలర్స్ వస్తాయి. దీంట్లో ఉండే కలర్స్ ఏంటంటే ప్రజెంట్ మనం చూస్తున్న కలర్ వచ్చేసి ఇది రెడ్ కలర్, ఇదే కాకుండా బ్లాక్ కలర్ ఉంటుంది, గ్రే కలర్ ఉంటుంది, బ్లూ కలర్ ఉంటుంది. ఈ 4 కలర్స్ అయితే వస్తాయి లివోలో. అదే SP125 చూసినట్టయితే దీనిలో 5 కలర్స్ వస్తాయి. ప్రజెంట్ మనం చూసేది రెడ్ కలర్, ఇదే కాకుండా పెరల్ సైరన్ బ్లూ అని చెప్పి ఒక కలర్ ఉంటుంది, బ్లాక్ కలర్ ఉంటుంది, గ్రే కలర్ ఉంటుంది. రీసెంట్గా అథ్లెటిక్ బ్లూ మెటాలిక్ అని చెప్పి కంప్లీట్ థిక్ బ్లూని కూడా ఇది రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో SP125 తీసుకుంటే 5 కలర్స్ ఉంటాయి. ఒకవేళ లివో తీసుకుంటే దీనిలో 4 కలర్స్ అయితే ఉంటాయి. అయితే దీనిలో ప్రైస్ కూడా డిఫరెన్స్ అయితే ఉంది. సో ప్రైస్ అంటే రెండింటి ప్రైస్ అయితే సేమ్ కాదు. దీని ప్రైస్ వచ్చేసి డ్రమ్ వేరియంట్ ప్రైస్ ఒకలా ఉంటే డిస్క్ బ్రేక్ వేరియంట్ ప్రైస్ ఒకలా ఉంటుంది. సో ఈ SP125 కూడా ఈ ఎక్స్-షోరూమ్ ప్రైస్ అండ్ ప్రైస్ కూడా చేంజ్ అయితే ఉంటుంది. సో ఈ ప్రైస్ వచ్చేసి నేనైతే చెప్పట్లేదు, నియరెస్ట్ లొకేషన్లో అయితే మీరు తెలుసుకోండి. ఎందుకంటే ఈ లివో కంటే మాత్రం SP125 ప్రైస్ అయితే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే కొన్ని ఫీచర్స్ లివో కంటే దీంట్లో ఎక్కువ ఉంటాయి. దీంట్లో వచ్చేసి ట్యాంక్ కెపాసిటీ తక్కువ ఉంది, ఈ SP125లో లివో కంటే ఎక్కువ ఉంది. అదేవిధంగా ఈ లివోలో ఈ మీటర్ వచ్చేసి డిజిటల్ కమాండ్ లాగా ఇచ్చారు, ఈ SP125లో కంప్లీట్ డిజిటల్ మీటర్ ఇచ్చారు. సో ఇలా చిన్న చిన్న ఫీచర్స్ అన్నీ కూడా ఎక్కువ ఉన్నాయి. ఈ ఇంజన్ కెపాసిటీ సంబంధించిన ఫీచర్స్ ఎక్కువ ఉన్నాయి. ఇలా మైలేజ్ పరంగా చూస్తే లివో వచ్చేసి ఇది 72 kmpl మైలేజ్ అయితే హైవేలో ఇస్తుంది. ఇది వచ్చేసి SP125 వచ్చేసి 79 kmpl మైలేజ్ అయితే ఇస్తుంది. కొంతమందికి ఈ లివో కంటే కూడా SP125 ఎక్కువ మైలేజ్ ఇస్తుందని అయితే తీసుకున్న వాళ్ళైతే చెప్తున్నారు. సో ఇది రెండింటి మధ్య డిఫరెన్స్ అనమాట, కంపారిజన్ అనమాట. ఒకవేళ మనం ఈ రెండు వెహికల్స్ని కంపేర్ చూసుకున్నట్టయితే చాలా ఫీచర్స్ అయితే సేమ్ ఉంటాయి. సో హెడ్ ల్యాంప్ ఒకేలా ఉంటుంది, ఒక్కోసారి ట్యాంక్ డిజైన్ ఒకేలా ఉంటుంది, సీట్ డిజైన్, సీట్ లెంత్ కానీ లేకపోతే వీల్స్ సైజ్ కానీ, సో ఇవన్నీ కూడా సేమ్ అయితే ఉంటాయి. బట్ కొన్ని ఇంజన్ స్పెసిఫికేషన్స్ చేంజ్ ఉంటాయి, ఇంజన్ కెపాసిటీ ఒకటే చేంజ్ ఉంటుంది. లివోలో 110cc, SP125లో 125cc, ఇలా అయితే ఇంజన్ కెపాసిటీ అయితే చేంజ్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీరు ఒకవేళ ఈ రెండు వెహికల్స్లో ఏది తీసుకోవాలనుకుంటే
ఒకవేళ మీకు తక్కువ కాస్ట్లో కావాలనుకుంటే లివో తీసుకోవచ్చు. ఇది కూడా మంచి మైలేజ్ ఇచ్చే వెహికల్ అనమాట. అదేవిధంగా SP125 చూసుకున్నప్పటికీ కూడా ఇది షైన్ కంటే కూడా ఎక్కువ మైలేజ్ అయితే ఇస్తుంది. కొంతమందికి అయితే 85 వరకు అయితే ఇస్తుంది, బట్ కంపెనీ ఇచ్చేది మాత్రం 79 మైలేజ్ అయితే ఇస్తుంది. సో ఇలా రెండింటి మధ్య కంపారిజన్ అయితే మనం చేసుకోవచ్చు. దీనికంటే ప్రైస్ ఎక్కువ బేర్ చేస్తామనే వాళ్ళు ఈ SP125 అయితే తీసుకోవచ్చు. అంటే లివో కంటే ఎక్కువ బేర్ చేస్తామనే వాళ్ళు కొంచెం డిజైన్ కానీ స్టైలిష్ కానీ ఉంటే బాగుంటుంది అనుకునే వాళ్ళు ఈ SP125 అయితే ప్రిఫర్ చేయవచ్చు. సో ఈ రెండింటికి మధ్యలో డిఫరెన్స్ అనమాట. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వీడియోస్ అన్ని మీ ఫ్రెండ్స్ కూడా ఉపయోగపడతా అనిపిస్తే వాళ్ళకు కూడా షేర్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.